పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె. త్రికాల జపము ఏలిన వర్షం మనసుకుడు మరి మత మంగళవార్త చెప్పాను. దేవవర ప్రసాదం చేత నేను మరి మా వందనము ప్రభుత్వం స్త్రీల ఆశ్రయింపబడిన వారు మీ గర్భఫలము చేసి ఆశ్రయింపబడిన వారు పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయముందన ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసిరాలను మీ మాట చొప్పున మాకు జరుగును గాక. దేవవర ప్రసాదం చేత నిన్న మరి మా వందనము ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపబడిన వారుగనే. అచేష్టామరయ్య మా శ్రేష్ఠ యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయముందన ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్యావతారమెత్తెను, మరియు మనతో కూడా వాసమైనను. దేవవర ప్రసాదము చేత నిన్న మరి మా వందనము ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపబడిన వారుగనే. అచేష్టామరయ్య మా శ్రేష్ఠ యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయముందన ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దాత్మలకు మేము పాత్రలు మగనట్లు సర్వేశ్వరి యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి సన్మనసుకు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుష్యావతారం తెలుసుకుంటుమి. అతని పాటల వలనను స్లేవ వలనను ఉత్థానం యొక్క మహిమను మేము పొందినట్లుగా మాకు మీ వారి ప్రసాదం దయచేయని అవతరింపవలనని దేవరి వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్యముఖమును చూచి మనల్ని మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లే ఎప్పుడైనా సదాకాల మహిమ కలుగును గాక. సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్, నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, మా ప్రాణము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్, నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసు నీవే, మా మోక్షము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్, నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లే ఇప్పుడైనా ఎప్పుడైనా సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక.
పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడైనా సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడైనా సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. ఆరాధనా ప్రభు ఆరాధన ప్రభు ఆరాధనా ప్రభు ఆరాధనా 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 పరలోక తండ్రి 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 ఆరాధనా ఆరాధనా ప్రభు ఆరాధనా ఆరాధనా ప్రభు ఆరాధనా ఆరాధనా ప్రభు ఆరాధనా ఆరాధనా ప్రభు ఆరాధనా నాయే రాజా ఆరాధనా నా యేసు 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 ఆరాధనా నా యేసు రాజా ఆరాధనా నా యేసు రాజా ఆరాధనా నా యేసు ఆరాధనా నా యేసు రాజా 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 ఆరాధనా
ఆరాధనా ప్రభు ఆరాధనా, ఆరాధనా ప్రభు ఆరాధనా, ఆరాధనా ప్రభు ఆరాధనా, ఆరాధనా ప్రభు ఆరాధనా. నా ఆత్మ ఆరాధనా, నా ఆత్మదేవారాధనా, నా ఆత్మదేవా ఆరాధనా, నా ఆత్మదేవారాధనా, నా ఆత్మదేవా ఆరాధనా, 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 నా నా ఆత్మదేవా ఆరాధనా. ఆరాధనా ప్రభు ఆరాధనా, ఆరాధనా ప్రభు ఆరాధనా, ఆరాధనా ప్రభు ఆరాధనా, ఆరాధనా ప్రభు ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ప్రభు 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 ఆరాధనా. దివ్య సప్రసాద ఆరాధన. నా ఏలిన వారైన జేస్వ దేవరవారు మనుష్యుల మీద నుంచిన ప్రేమచే రాత్రింబవళ్ళు ఈ దివ్య సప్రసాదమందు వారలతో వాసం చేసి మిమ్ము సంధించు వారలందరినీ వీక్షించుచు ప్రేమ కలిగిన హృదయముతో చేకొనుచున్నారే. మీరు నిజంగానే ఈ పీఠం మీద దివ్య సప్రసాదమందు
వేంచేసి ఉన్నారని విశ్వసించుచున్నాము. మీరు నాకు దయచేసిన సకల మేలుల కొరకును విశేషముగా ఈ దివ్య సప్రసాదం నందు మిమ్మునే నాకు కరుణించినందుకును, మీ పరిశుద్ధ తల్లిని నాకు తల్లిగా నొసగినందుకును, ఈ దేవాలయం నందు మిమ్మును సంధించ నన్ను రప్పించినందుకును మీకు మేలరిగిన స్తోత్రం చేయుచున్నాము. నేను ఈ దినము ప్రేమతో నిండిన మీ హృదయమును స్తుతించుచున్నాను. 3 కారణముల బట్టి ఈ స్తుతిని చెల్లింప తలంచుచున్నాను. మొదటిది, ఈ గొప్ప మేలునకు మేలెరిగిన స్తోత్రంగాను. రెండవది, ఈ దివ్య సప్రసాదం నందు మీ శత్రువులచే మీకు కలిగిన సకల నిందలకు పరిహారంగాను. మూడవది, ఈ దివ్య సప్రసాదం నందు మీరు ఎచ్చటెచ్చట తలంపబడకయు స్తుతింపబడకయు ఉన్నారో అచ్చట మేము స్తుతించి ఆరాధించుటగాను ఈ సంధింపు నొప్పగించుచున్నాను. నా జేస్వ, నేను నిండు హృదయముతో మిమ్ము ప్రేమించుచున్నాను. మీ దేవ సహాయ ప్రసాదములను కొని ఇక నెప్పటికి మీకు ద్రోహం చేయనని ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను నిర్భాగ్యుడనైనాను, కానీ ఇప్పుడు నన్ను సంపూర్తిగా మీకు సమర్పించుచున్నాను. నా నిండు మనస్సును, నాకు గల సమస్తమును మీకు ఒప్పగించుచున్నాను. ఈ దినము మొదలుకొని నన్నును నాకు గల సమస్తమును మీ చిత్త ప్రకారం నడుప కరుణించండి. మీ పరిశుద్ధ ప్రేమను మరణకాలం వరకు దేవ ఇష్టప్రసాద స్థితిలో స్థిరంగా నుండు వరమును మీ చిత్తమును నెరవేర్చుటకు ఆశతో వేడుకొంచున్నాను. ఉత్తరించడు స్థలములోని ఆత్మల కొరకును విశేషంగా దివ్య సప్రసాదం మీదను పరిశుద్ధ మరియమ్మ గారి మీదను భక్తిగా నుండిన ఆత్మల కొరకును మీ దయను ప్రార్థించుచున్నాను. నిర్భాగ్య పాపాత్ములందరి మీదను దయగా నుండండి. నా ప్రియ రక్షకుడా, నా ఆశలన్నిటినీ ప్రేమతో నిండిన మీ హృదయం యొక్క ఆశలతో ఒకటిగా చేర్చి వారినన్నిటినీ మీ నిత్య పితకు ఒప్పగించి మీ పేరిట వారిని చేకొన్నట్లు అనాది పితను వేడుకొంచున్నాము. ఆమేన్. ఈ యొక్క ఆరాధన సమయంలో దేవుడు మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఈరోజు మనం ఆగమాన కాలమును మొదలు పెట్టుకుంటున్నాము. ఆగమానం అంటే ప్రభు రాక కొరకై సిద్ధపడుట. క్రీస్తు ప్రభు వచ్చే కాలానికి మనల్ని మనం సిద్ధపరచుకోవటం. ఈ యొక్క సిద్ధపాటు 3 విధాలుగా ఉంటుంది. మొదటి రాకడని మనం తెలుసు, మొదటి రాకడ వచ్చిందంటాము. ఆ మొదటి రాకడంటే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. చరిత్రను చీల్చుకొని, గగనాన్ని చీల్చుకొని, దానినే మనం క్రిస్మస్ పండుగ అంటాము. అదే మొదటి రాకడ. రెండవది, మనిషి కుమారుడు రాబోచున్నాడు. దానికోసమే మనం ఎదురు చూస్తున్నాము. దేవుడు రెండవ రాకడ ఈ 2 వారాలు మనం ఆ యొక్క పట్టణాలే చదువుకున్నాము. దేవుడు రాజుగా రాబోచున్నాడు, మనందరికీ తీర్పు ఇవ్వబోచున్నాడు అని. ఆత్మీయంగా మనం సిద్ధపడాలి. అదే చెప్తున్నాడు దేవుడు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనంలో, గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ పరలోకమునకు చేర్చబడిన
ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పెను. అలాగే ఈ మధ్యాంతర రాకడ మూడవది. ఈ మధ్యాంతర రాకడ అంటే మనం ఇప్పుడు నివసిస్తున్న మన జీవితం. ప్రతి రోజు మనం దివ్య బలి పూజలు, మనం చెప్పుకునే జపమాల, ప్రార్థనలు, మన రోజువారీ చేసుకునే ప్రార్థనలో మనం ప్రభుని కలుసుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాంతర జీవితంలో మనం పోయిన వారం చదువుకున్నాము. ఈ వచనాల్లో క్రీస్తు సువిశేషంలో చదువుకున్నాము. ఆకలి కొనినప్పుడు అన్నము పెట్టుము, దాహము కొనినప్పుడు దాహము తీర్చుము, ఎవరెవరైతే ఆపదల్లో ఉన్నారో వారందరికీ సహాయం చేయము అని ప్రభు మనకు ప్రతిరోజు యొక్క సందేశాన్ని ఇస్తున్నారు. ఆ యొక్క సందేశాన్ని అనుసరిస్తూ నడవటానికి కావలసిన సహాయాన్ని మనకు దయచేయమని, అదేవిధంగా ఈ యొక్క రోజున మనము సువిశేషాన్ని చదువుకుపోవచ్చున్నాం. లోకాంత్యం ఎప్పుడు? ప్రభు చెప్తున్నారు, సిద్ధముగా ఉండడు. 5 విషయాలు మనకు ఈ చిన్న ప్యాసేజ్లో 5 విషయాలు మనకు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు. సిద్ధపడి ఉండు, జాగరకులై ఉండు, మెలకువతో ఉండు, మేలుకొని ఉండు. ఇలాంటివన్నీ ఆయన ఎప్పుడు వస్తారో మనం తెలియదు. కాబట్టి ప్రతి విషయంలోనూ మనం ప్రభువునందు సిద్ధపాటు కలిగి మన యొక్క మనలో ఉన్న చెడు తలంపులను, మన పాత జీవితమును అన్నిటిని వదిలిపెట్టి ఈ యొక్క కొత్త జీవితంలో ప్రతిదీ మన ఇరుగు పొరుగు వారికి సహాయం చేయటానికి మనల్ని తయారు చేసుకుందాం. ఆ ప్రభు యొక్క రాకడి కోసం మనం ఎదురు చూద్దాం. ఆ యొక్క క్రిస్మస్ పండుగ ఒక పాటలో చెప్తాడు, ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నీ గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి అని. ఆ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఎన్నో పండుగలు మనం చూసి ఉన్నాం ఇలాంటివి. ఈ యొక్క క్రిస్మస్ పండుగను, వచ్చే క్రిస్మస్ పండుగను క్రీస్తు మన యొక్క హృదయాలలో పుట్టాలని, మనం మారు మనసు కలిగి జీవించాలని ఆ ప్రభువుని మనసారా వేడుకుందాం. శిరమును వంచుడి వినయముతోడా, నీ మాయాద్భుత వరవాహికి శిరమును వంచుడి
వినయము తోడా. నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నేందు పాతవు పందము పంచేంద్రియములు గ్రహించగల్గును విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా. పరమపితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము నిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. జగద్రక్షకుడైన యేసువా, మిమ్ము మరొక మారు మా హృదయంలోనికి ఆహ్వానించుటకు ఇవ్వబడిన ఈ నిరీక్షణ కాలమును భక్తితో జాగరూకతతో మేము పనిచేయు శ్రామికుల వలె, మీ కొరకు వేచియున్న వివేకవంతులైన యువతుల వలె, మీరిచ్చిన నాణములను రెట్టింపు చేసిన సేవకుల వలె జీవించు భాగ్యమును మాకు దయచేయమని యుగ యుగములు జీవించుచు పాలించు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. అతి పూజ్యుడౌ దేవుడే పొడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన పరిణామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వెంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి యవ్వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపణం
స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ అత్యశీసులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. పాట నెంబర్ 65. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం, స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ, నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను, ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను. జీవన కుసుమాలు నీ సన్నిధినే చేర్చాను, జీవన కుసుమాలు నీ సన్నిధినే చేర్చాను. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం.
దేవుడు విశ్వసనీయుడు కనుక ఆయన మనకు చేసిన వాగ్దానములన్నింటినీ నిలబెట్టుకుంటారు. అందువలననే మనము ఆయనను నమ్ముచున్నాము. ఆయన నమ్మదగిన దేవుడు. మా ప్రభు అయిన దేవా, మీ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తును యావత్ ప్రపంచమునకు వెలుగుగా అనుగ్రహించినందులకు కృతజ్ఞతలు తెలుపుచు ఈ ప్రవచన ఒత్తిని వెలిగించుచున్నాం. చీకటిలో ఉన్న మేము మా రక్షణపు మహాద్భుత వెలుగైన యేసుక్రీస్తును గాంచితిమి. అందులకై మేము మీకు ఈ దినమున కృతజ్ఞతలు అర్పించుచున్నాము. ఈ నమ్మకము మాలోని నిరాశ నిస్పృహలను పారద్రోలి మాలో నూతన ఆశను చిగురించును కాక. మా ప్రభు అయిన దేవా, మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తును యావత్ ప్రపంచమునకు వెలుగుగా అనుగ్రహించినందులకు కృతజ్ఞతలు తెలుపుచు ఈ ప్రవచన ఒత్తిని వెలిగించుచున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండనుగాక. ఆగమన కాలం, a season of waiting. Hope, peace, joy and preparation. ఈ ఉద్దేశాలను మనందరికీ ఇస్తూ 4 క్రొవ్వొత్తులను మనం ఉంచడం ఈరోజు చూస్తున్నాం. మనందరం కూడా దీన్ని అడ్వెంట్ రీత్ అని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క 4 క్రొవ్వొత్తులు 4 వారాలను సూచిస్తూ, అనంతరం మనందరం కూడా మధ్యలో ఉన్నటువంటి క్రీస్తుకు సింబల్గా ఉన్నటువంటి ఆ యొక్క తెల్లని క్యాండిల్ను వెలిగిస్తూ మనం క్రిస్మస్లోనికి లేదా ప్రభుని బాలునిగా స్వీకరించడానికి మనందరం సన్నద్ధమయ్యేటటువంటి ఈ యొక్క నిరీక్షణ కాలానికి 4 వారాల నిడివిని ఈ యొక్క 4 క్రొవ్వొత్తులను వెలిగిస్తూ ప్రతి వారం మనం అతి చేరువలోనికి చేరుతాం. ఈ యొక్క సూచికగా ఆయన వెలుగు అని మనందరం నమ్ముతున్నాం. ఈ యొక్క మొదటి వారాన్ని హోప్, ఈ యొక్క ఒక్కొక్క క్యాండిల్కి లేదా ఒక్కొక్క ఆదివారానికి ఒక్కొక్క థీమ్తో మనందరం కూడా ప్రవేశిస్తాం. కాబట్టి ఈ రోజున మనందరం హోప్ అనేటటువంటిది, ఆశావహ దృక్పథం అనేటటువంటి దాన్ని ధ్యానించబోతున్నాం. మరి మనం ఎన్నోసార్లు మనలో ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకం జరుగుతుంది అన్నటువంటి విశ్వాసం లేనందువల్ల ఏ విధంగా మన జీవితాలు అడుగంటిపోతూ ఉన్నాయి, వెలగకుండా అలా ఆరిపోతూ ఉన్నాయి. ఇదంతా హోప్లెస్నెస్ వల్ల చాలామంది ఆత్మహత్య చేసుకోవడం మనం చూస్తాం. ఎందుకు? భవిష్యత్తు ఇక ఏమీ లేదు అని ఆలోచించిన క్షణాన వచ్చేటటువంటి నిర్ణయం. మరి మనం కాసేపు గడిచిన 2-3 వారాల నుంచి మనం ఎలా ఉండాలి, అప్రమత్తమై ఉండాలి, జాగరూకులమై ఉండాలని రకరకాలుగా మనందరం ప్రతిరోజు ఆదివారంతో సహా మనకివ్వబడినటువంటి జీవితాన్ని ఎంత గొప్పగా జీవించి ఆయనకు అర్పించాలి, ఇదే థీమ్తో మనందరం కూడా చాలా చాలా విషయాలను తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. మరొకసారి
గడిచిన వారంలో నేను నా జీవితం. అందరం కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు మౌనంగా ధ్యానించుదాం. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కాలంలోనికి ప్రవేశించబోయే ముందు నేను నా యొక్క జీవితం. చాలా విషయాలు మనల్ని మనం అంచనా వేసుకోవటం కానీ, తీర్పు చేసుకోవటం కానీ, ఆత్మ పరిశీలన చేసుకోవటం కానీ, ఎన్ని విషయాలు నేను బలహీనంగా దిగజారుతూ ఉన్నానని కానీ పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నాలో రోజులు, నెలలు, సంవత్సరాలు మారుతూ ఉన్నా నేను నా యొక్క ఆధ్యాత్మిక, సాంఘిక, కుటుంబ జీవితం మారటం లేదు? అదే అహంభావముతో, అదే నిర్లక్ష్య ధోరణితో, అదే అసూయ ద్వేషములతో, అదే కామపు ఆలోచనలతో, అదే ద్వేషపూరితమైన మాటలతో, అవే నిందారోపణలతో నా యొక్క జీవితం ఎందుకు మార్పు లేని జీవితముగా మారిపోతూ ఉన్నది? నిస్సారమైన జీవితముగా నా యొక్క ఆధ్యాత్మిక జీవితం ఉన్నందుకు ప్రభు మన్నింపు కోసం ప్రతి పాపమును ఆయనకు సమర్పించుకుందాం. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా, నిన్ను మరువనయ్యా. ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా, ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. ఇక దివ్య బలి పూజ యందు గాదే ప్రతాప్ రెడ్డి, గట్ల వరదారెడ్డి కుటుంబముల యందు చనిపోయినటువంటి వారి ఆత్మలను మరియు దిక్కులేని ఆత్మలను స్మరిస్తూ వారికి దేవుని యందు స్థానం కల్పించాలని భక్తితో ప్రార్థన చేద్దాం. మరియు చిన్నాబత్తిని బాలశౌరి, రోజాగారుల కుటుంబం యొక్క తలంపులను, ముఖ్యముగా ప్రభువు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగాను శాంతి సమాధానములను, ముఖ్యముగా బిడ్డలకు మంచి ఆరోగ్యమును ఆయన దయచేయాలని, మరియు వారు ఉద్యోగం కోసం చేసినటువంటి దరఖాస్తు సరి అయినటువంటి ఫలితాలను ఇచ్చేలాగున ప్రత్యేకమైనటువంటి అభ్యర్థనను దేవునికి అర్పిస్తూ భక్తితో పూజలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, రానున్న క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురేగుటకును మీ బిడ్డలమైన మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అతని కుడి ప్రక్కన నిలిచియుండుటకును స్వర్గరాజ్యములో ప్రవేశించే యోగ్యులమగుటకును మీ దివ్య కృపను మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించడు మా నాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము. నీవు ఆకాశమును చీల్చుకొని కిందికి దిగిరమ్ము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనం నుంచి 17వ వచనం వరకు మరియు 19వ వచనము. 64వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రభు, నిక్కంగా నీవే మాకు తండ్రివి. అబ్రహాము మమ్మెరుగడు, యాకోబు మమ్మ అంగీకరింపడు. కానీ ప్రభు, నీవు మాకు తండ్రివి, మా విమోచకుడవని అనాది నుండి నీకు పేరు. ప్రభు, నీవు మేము నీ మార్గము నుండి వైదొలుగునట్లు చేసితివేళ మేము గుండె రాయి చేసుకొని నీకు భయపడకుండునట్లు చేసితివేళ నీ దాసులను చూచి నీ వెన్నుకొనిన తెగలను చూచి నీవు మా యొద్దకు మరలిరమ్ము. చాలా కాలం నుండి మేము నీ పరిపాలనకు నోచుకొని జనుల వంటి వారమైతిమి, నీకు చెందని ప్రజల వంటి వారమైతిమి. అవి అగ్నికి కాలిపోయేడు పొదవలే, నిప్పునకు కాగేడు నీటి వలె కంపించును. నీవు వచ్చి నీ విరోధులకు నీ శక్తిని ప్రదర్శింపుము. జాతులు నిన్ను చూచి భీతితో కంపించినట్లు చేయుము. పూర్వము నీవు మేము ఊహింపని అద్భుత కార్యములు చేసినప్పుడు కొండలు నిన్ను చూచి గడగడ వణికెను. తనను నమ్మిన వారికిట్టి ఉపకారములు చేసిన దేవుని ఇంతవరకు ఎవరును చూచి ఉండలేదు, ఎవరును అట్టి వానిని గూర్చి విని ఉండలేదు. ధర్మమును ప్రీతితో పాటించుచు నీ మార్గములను విస్మరింపని వానిని నీవు ఆహ్వానింతువు. నీవు కోపించినను లెక్క చేయక మేము పాపం కట్టుకొంటిమి. నీ ఆగ్రహమును లెక్క చేయక పూర్వము నుంచి మేము పాపం చేయుచునే ఉంటిమి. మేమెల్లరము అపవిత్రులమైతిమి. మా పుణ్యక్రియలు మలిన వస్త్రం వంటివయ్యను. మేము ఆకుల వలె ఎండిపోతిమి. మా కిల్బిషములు మమ్ము గాలి వలె ఎగరగొట్టును. నీకు ప్రార్థన చేయువాడెవడునూ లేడయ్యను, నిన్ను ఆశ్రయించువాడెవడు కనిపింపడయ్యను. నీవు నీ దివ్యముఖమును మా నుంచి మరుగు చేసుకొంటివి. మా అపరాధములు చూచి మమ్ము చేయి విడిచితివి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 800. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరింపుమా. కోపం క్రోధం మోహమనే అగ్నిలో మేము, కోపం ద్రోహం మోసమనే అగ్నిలో మేము, కాలిపోయి కమలకుండా కాయుము రాజా, కాలిపోక కమలకుండా కాయుము రాజా. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే నాకు శరణమని నమ్ముచున్నాము. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరుకునా. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరుకునా. రాగం భావం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధుర గానం. రాగం భావం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధుర గానం. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రెండవ పట్టణము. పునీతుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు.
సోదరులారా, మన తండ్రి దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహము శాంతియు లభించుగాక. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన అనుగ్రహం నొసగెను కనుక మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలు అర్పింతును. ఏలైనా క్రీస్తుతో ఐక్యము వలన మీరు సర్వవిధముల వాక్కునందును జ్ఞానం నందును ఐశ్వర్యవంతులైతిరి. క్రీస్తును గూర్చిన సందేశము మీ యందు ఎంతయో దృఢపడినది కనుకనే మన ప్రభువు యేసుక్రీస్తు ప్రత్యక్షం చేయబడుటకై వేచియున్న మీకు ఆత్మీయ ఆశీర్వాదమైనను కొరత కాలేదు. మన ప్రభువు యేసుక్రీస్తు దినమున మీరు దోషరహితులుగా ఉండునట్లు ఆయన మిమ్ము తుది వరకు సుస్థిరంగా ఉంచును. తన కుమారుడు మన ప్రభువు యేసుక్రీస్తుతో సహవాసమునకు మిమ్ము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 334. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. నా యందు నడచిన చీకటి ఉండదుగా, మీరు నా యందు నడచిన చీకటి ఉండదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషమందలి భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదమూడవ అధ్యాయము 33 నుండి 37వ వచనం వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను, ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కనుక జాగరూకులై ఉండుడు. ఆ గడియ ఇట్లుండును, ఒకానొకడు దేశాటనము వెళ్ళుచు తన సేవకులను ఆయా కార్యములందు నియమించి మెలకువతో ఉండుమని ద్వారపాలకుని హెచ్చరించెను. యజమానుడు సాయం సమయముననో అర్ధరాత్రినో కోడి కూయు వేళనో ప్రాతకాలముననో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కనుక మేలుకొని ఉండుడు. ఒకవేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుటను చూడవచ్చును. మీకు చెప్పునదే అందరికీ చెప్పుచున్నాను, జాగరూకులై ఉండుడు. ఇది క్రీస్తు సువిశేషము. మొదటిగా మగవారికి ప్రశ్న, పురుషులకు. ఇప్పుడు మీరు దేనికోసం వేచి చూస్తున్నారు, ఆరు వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం చెప్పండి. ఇప్పుడు క్రీస్తు ఆగమనం కోసం వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా స్పీచ్ మాట్లాడబోయేది ఏంటి అనేది వెయిట్ చేస్తున్నారు. వెరీ ప్రాక్టికల్. నెక్స్ట్ స్త్రీలు. వాళ్ళు ఏం చెప్తారా అని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓకే, అది అండర్స్టూడ్. ఇంకా
ఏం వెయిట్ చేస్తున్నాం ఈ రోజుల్లో? పోనీ ఈ రోజుల్లో మనం ఏం వెయిట్ చేస్తున్నాం? లెట్ మీ బి మోర్. వ్యాక్సిన్ రావాలండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. సో ప్రపంచం అంతా అందరం వెయిట్ చేస్తున్నాం వ్యాక్సిన్ వ్యాక్సిన్ వ్యాక్సిన్. మోడీ కూడా వచ్చాడు, వచ్చి ఎలా ఉంది పరిస్థితి అని సమీక్షించి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్, వెరీ గుడ్. ఇంకా ఎందుకంటే మనం స్పిరిచువల్ లైఫే కాదు, సెక్యులర్ లైఫ్లో ఉన్నాం, సోషల్ లైఫ్లో ఉన్నాం. కాబట్టి అన్నీ వీ కెనాట్ సపరేట్, కంపార్ట్మెంటలైజ్ చేసి ఇది ఒకటి ఇది ఒకటి అని లేదు, అన్నీ కలిపే ఉన్నాయి. కాబట్టి ఇంకేంటి మన లైఫ్లో భాగమైనటువంటివి డైలీ మనం వెయిట్ చేస్తున్నది. బల్దియా ఎన్నికలు, ఓకే, మొత్తం దేశమంతా ఇక్కడే దిగింది. ఓకే, జస్ట్ గల్లీ ఎలక్షన్స్కి ఢిల్లీ వరకు దిగింది. ఫైన్, థ్యాంక్ యూ. ఇంకా పడండి, వెనకాల ఏదో సౌండ్స్ వస్తున్నాయి, మైక్ లేదు అక్కడ. స్కూల్స్ మళ్ళీ తెరుస్తారా లేదా? వెరీ గుడ్. ప్రైవేట్ టీచర్స్కి ఇంకా వెరీ గుడ్. స్కూల్స్ తెరుస్తారా లేదా? పిల్లలకు తెరవకపోతే బాగుండు అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇంకా వెయిట్ చేయకుండా, అసలు దేని గురించి ఆలోచించకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒకటి ప్రతిరోజు తప్పకుండా ఆలోచన లేకుండా, ఇంకా నెక్స్ట్ ఏం జరిగినా నాకు ఏం సంబంధం లేదు అనేటువంటి వారు ఎవరూ లేరు. కనీసం పశువులు కూడా భోజనానికి ఏం తినడానికో అది కూడా కదులుతుంది. ఓకే, పశువులైనా సరే, పక్షి అయినా సరే, ఏదో ఒక దాని గురించి ఉద్దేశంతో ఊరికనే అలాగ వెళ్ళదు కదా. సో ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మోషన్ ఇన్ సర్చ్ ఆఫ్ సంథింగ్. ప్రతిదీ కూడా. ఇది ఈ రోజున మనందరం కూడా ధ్యానించబోతున్నాం. ఈ రోజే కాదు, ఈ యొక్క 4 weeks ఆఫ్ స్ట్రెచ్ అంతా కూడా ధ్యానించబోయేది ఇదే. వాట్ ఆర్ వి టు లుక్ అప్ టు? దేని గురించి మనం ఇంత, ప్రతి ఒక్కరు కూడా, ఓకే, పని ఉన్నవాడు, పని లేనివాడు, ఉద్యోగి, ఏ తారతమ్యం లేకుండా అందరం కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్. నెక్స్ట్ మినిట్కైనా సరే మనం ఆలోచన చేస్తున్న వారమే. కానీ ప్రత్యేకంగా ఇలా కూర్చొని దీర్ఘంగా మనం ఆలోచన చేయం. ఇది మాత్రమే మనం గమనించేటటువంటిది. కాబట్టి సెయింట్ బెర్నార్డ్ గారు చెప్తారు, హీఈస్ కమింగ్ ఇన్ టు అస్, హీఈస్ కమింగ్ అగేన్స్ట్ అస్, అండ్ హీ సేస్ అగైన్ హీఈస్ కమింగ్ టు అస్ అని చెప్తాడు. ప్రభువు వస్తూ ఉన్నాడు, ఎన్నో విధాలుగా ఆయన వస్తున్నాడు, ప్రతిసారి వస్తూ ఉన్నాడు, అన్ని విధాలుగా వస్తున్నాడు. కొన్నిసార్లు మనకు ఎదురు వస్తున్నాడు, మనలోనికి కూడా వస్తూ ఉన్నాడు. ఇన్ని విధాలుగా ప్రభువు మనలోనికి వస్తూనే ఉన్నాడు. మరి అలాంటప్పుడు మరి ఇంకా వెయిట్ చేయడం దేనికి? ఇద్దరు పోట్లాడుకుంటున్నారు అనుకోండి, ఒకరు అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, రెండో వ్యక్తి ఏం చేస్తారు? సాధారణంగా మనం ఏం చేస్తాం చెప్పండి? ఇక్కడ ఎవ్వరు పోట్లాడరు కాబట్టి ఎవ్వరికి తెలియదు, అంతేనా? వెంటనే రావాలి సమాధానం. లేదు, ఇద్దరే ఉన్నారు అనుకుందాం ఉదాహరణకు. అప్పుడు ఏం చేస్తారు? ఒకరు అరుస్తున్నారు, ఇంకొకరు ఏం చేస్తారు? సాధారణంగా మనం చేసేటటువంటిదే. శక్తి ఉంటే కొడతాడు, లేకుంటే మౌనంగా ఉంటాడు. ఓకే, ఇంకా తిరిగి మనం కూడా ఇంకెక్కువ, ఎందుకు ఎక్కువ సౌండ్ ఇంకొంచెం ఎక్కువ అరిస్తే అవతల వ్యక్తి నోరు మూసుకుంటాడు. కాబట్టి మనందరం చేసేటటువంటిది ఇదే, అవునా? ఇద్దరు కేకలేస్తున్నారంటే ఎవరు ఎక్కువ నోరు కూర అప్పచెప్పమన్నారు సామెత. సో ఇంకా ఎక్కువ అరిస్తే ఆటోమేటిక్గా ఇక నా వల్ల కాదనేసి ఒకరు డౌన్ అయిపో, ఇది మనం చూస్తాం, అవునా? సో ఎక్కువ అరిస్తే ఎక్కువ కేకలేస్తే మనందరం ఈ యొక్క అరుపుల మధ్య ఉన్నాం. ఎందుకనంటే ఇప్పుడు అన్నట్లే మనందరం వ్యాక్సిన్ కోసం వచ్చేటటువంటి న్యూస్ మోతలో ఉన్నాం, అవునా? ట్రంప్ ఆఫీస్ అంతా వదిలేసి బైడెన్ గారికి ఎప్పుడు ఇస్తాడు అని వాళ్ళందరూ కూడా ఈ వార్తలతో ఉన్నాం, రకరకాల అడ్వర్టైజ్మెంట్లతో ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికల గురించి సంభాషణలు, మాటల గురించి విన్నాం. ప్రతి ఎన్ని విషయాల గురించి మనం మాట్లాడుతూ అరవటం అని అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇన్ని రకాలైనటువంటి వార్తల మధ్య, ఇన్ని రకాలైన ఇన్పుట్స్ మధ్య మనందరం కూడా ఉన్నాం, అవునా? ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక సంభాషణ, ఏదో ఒక టాపిక్, వీటి మధ్యలోనే మనందరం కూడా కొట్టుమిట్టాడుతున్నాం లేదా వింటూ ఉన్నాం. సో ఎవ్రీ న్యూస్ ఈజ్ బంబార్డింగ్ అండ్ జస్ట్ హిట్టింగ్ అవర్ ఇయర్ అండ్ మైండ్ కాన్స్టెంట్లీ. ఎవ్రీ న్యూస్, కొన్ని పెద్ద న్యూస్, కొన్ని లోకల్ న్యూస్, కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ కావచ్చు, కానీ ప్రతిదీ కూడా విద్యోగస్తులైతే విద్యాశాఖ అయితే విద్యాశాఖ గురించి, బిజినెస్ వ్యక్తులైతే బిజినెస్ గురించి ఏదో ఒకటైతే మాట్లాడుతూనే ఉంటాం కదా. రైతులైతే రైతుల యొక్క సమస్యల గురించి. వర్షాలు ఎక్కువ వస్తున్నాయి, వర్షం ఎప్పుడు ఆగిపోతుందని కొంతమంది వెయిట్ చేస్తే మళ్ళీ ఇంకా 2 తుఫాన్లు వస్తున్నాయని మళ్ళీ వింటున్నాం. ఇది ఇన్ని రకాలైనటువంటిది.
వీటన్నింటి మధ్య మనందరం కూడా ఉన్నాం. మరి ఇంతగా హోరెత్తినటువంటి వార్తల మధ్య, మన యొక్క సమస్యల మధ్య, వీటన్నింటిని గురించి ధ్యానిస్తూ ఏం చేయాలి అని వీటన్నిటి తర్కించేటటువంటి మధ్య మరి దేవుడు వస్తున్నాడు అనేటటువంటిది, ఆయన కూడా ఇంకా ఎక్కువగా కేకలేస్తూ వస్తేనే కదా మనం వినేది, అంతే కదా. మన అటెన్షన్ ఆయన మీదకి వెళ్ళాలంటే ఇంకా పెద్ద న్యూస్గా ఆయన దిగి రావాలి. మరి ఆయన ఎలా వస్తాడు? చల్లని గాలిలాగా, చాలా చాలా సౌండ్ లేకుండా నెమ్మదిగా హీ విస్పర్స్ ఇన్ టు ద ఇయర్స్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్. మనం అనుకునేటటువంటి హోరెత్తినటువంటి పెద్దగా మాట్లాడి సౌండ్ సిస్టమ్ పెట్టి ఇలా కాదు, ఆయన చాలా చాలా నెమ్మదిగా ఆయన రావడం జరుగుతుంది. ఎందుకనంటే వారందరూ కూడా యోర్దాను నదీ తీరంలో ప్రభు ఆయన జ్ఞానాస్నాన్ని పొందినప్పుడు ఒక వాణి వినిపించింది. అ జెంటిల్ సౌండ్, అ బ్రీజ్ విచ్ కమ్స్. మనందరం ఇంత మాట్లాడుతున్నాం, ఒక చల్లని గాలి వస్తుంది ఇక్కడ నుంచి, మనకు ఫ్యాన్ నుంచి కావచ్చు, బయట నుంచి కానీ వచ్చింది, తగిలింది, మీకు వెళ్ళిపోయింది బయటికి. ఎవరైనా ఆలోచించారా దీని గురించి? ఎవరైనా? అందరం ఇక్కడ వింటున్నాం, లేకుంటే రకరకాలు పాడుతున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఈ యొక్క చల్లని గాలి లాంటిది ఒకటి మన శరీరానికి స్పృశించి తగిలి వెళ్ళిపోయిందనే విషయం మనం ఎవరైనా ఆలోచించామా? ప్రభు యొక్క రాకడ, ఆయన యొక్క స్పర్శ అలా ఉండబోతుంది. అందుకే మనమందరం ఇన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మెల్లగా శుతిమెత్తగా వచ్చినటువంటి ఆయన మాట మనకు వినిపించడం లేదు. ఈస్ కమింగ్ ఎవ్రీ డే ఇన్ ఎ జెంటిల్ ఫార్మ్ విచ్ డస్ నాట్ రీచ్ ఎనీ హార్ట్, బికాస్ వీఆర్ టేకెన్ అప్, వీఆర్ క్యారీడ్ అవే విత్ ద nuances of life, varieties of life, fancies of life, sounds of life, tensions of life, and many things that take our attention. That is the reason a simple man's entry is not known. ఇప్పుడు ఒక పాపులర్ సింగరో, డాన్సరో, ఇంకెవరో యాక్టరో వచ్చారనుకోండి ఇక్కడికి, ఆటోమేటిక్గా అందరం కలిసి అటే తిరుగుతాం, అవునా? బికాస్ మనందరం పాపులారిటీకి, సెలబ్రిటీస్కి, అటెన్షన్ సీకింగ్ థింగ్స్కి వీఆర్ ట్యూన్డ్, నాట్ టు ద సింపుల్ థింగ్స్ దట్ హ్యాపెన్. మనందరం కాంప్లికేటెడ్గా రోజు రోజున తయారవుతున్నప్పుడు దేవుడు అనేటటువంటి ఆయన చాలా సింపుల్ అని చెప్పడానికి ఆయన ఎంట్రీ ఇన్ టు ద వరల్డ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. రాజులు, యుద్ధాలు, కత్తులు, కటార్లు, హంగామా ఉన్న దగ్గర ఈయన మారుమూలన ఊరి బయట సౌండ్ లేకుండా, ఏ ఎగ్జిబిషన్ లేకుండా, ఆల్మోస్ట్ లైటు, కరెంటు, చీకటి ఏమి లేని దగ్గర ఒక పశువుల పాకలో ఆయన ఉన్నాడు. అక్కడ అటెన్షన్ ఉంటుందండి? ఇంపాసిబుల్. కాబట్టి మనందరి ఆలోచన పెద్ద హంగామా, క్రిస్మస్ కోసం ఈ డెకరేషన్ చేయాలి, లైట్లు పెట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి. ప్రతి పండగకు, ప్రతి మతంలో అందరం కూడా హంగు ఆర్భాటాలు చేస్తాం. ఇప్పుడంటే గ్రీటింగ్ కార్డ్స్ లేవు, ఇంతకుముందు గ్రీటింగ్ కార్డ్స్, లెటర్స్, పోస్టులు, ఇన్ని రకాల హంగామా. ప్రభువు మాత్రం జస్ట్ ది ఆపోజిట్. ఇట్స్ వెరీ సింపుల్, వెరీ మోడరేట్ ఇన్ ద వే యూ డూ నాట్ రియలైజ్. అందుకే మేమెప్పుడు చూసామండి మీరు అడుక్కోవడం, మేమెప్పుడు చూసామండి మీరు వస్త్రం లేకుండా ఉండటం, మేమెప్పుడు చూసామండి మీరు రావటం, మేమెప్పుడు చూసామండి మీరు జైల్లో ఉండటం, మీరు గాయాలతో ఉండటం మేము చూడలేదే అని అంటారు. ఎందుకనంటే ప్రతి సామాన్యమైన చోట ఆయన ఉన్నాడు అని గమనించేటటువంటి దృష్టి మనందరికీ కూడా లేదు కాబట్టి. దట్స్ వై హి సేస్, యు హావ్ డన్ టు ద లీస్ట్ ఆఫ్ మై బ్రదర్స్, ఇట్ ఈస్ డన్ టు మీ, అండ్ యు కమ్ డైన్ విత్ మీ అండ్ యు ఆర్ గివెన్ ద సీట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అతి సామాన్యమైనటువంటి విధంగా ఆయన ఉండబోతున్నాడు. మనం ఊహించుకున్నటువంటి ఎగ్జూబరెన్స్ లో ఆయన లేడు. బికాస్ హీ హాజ్ జస్ట్ రినౌన్స్డ్ ఆల్ దట్. ఫిలిపియన్స్ కు రాసినటువంటి లెటర్లో 4వ అధ్యాయంలో మనం చదువుతాం. అన్ని ఉన్నా కూడా హీ హాజ్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ హాజ్ కమ్ డౌన్. కాబట్టి హంగు ఆర్భాటాలన్నీ వదిలిపెట్టి అతి సామాన్యుడిగా వచ్చి, ఆల్మోస్ట్ వస్త్రహీనుడై ఆయన మన మధ్యలోకి వచ్చాడు. ఒక ఆర్డినరీగా, వీక్, ఫ్రజైల్ బీయింగ్ గా ఆయన బలహీనుడిగా ఒక చిన్నారిలాగా వచ్చాడు. అంటే అర్థం, he has made himself so simple and humble. ఇది ప్రభువు వచ్చేటటువంటి రాకడ. మరి మనందరం ఈ రోజున మొదటి క్యాండిల్ ముట్టించేసి హోప్ కలిగి ఉండమని అందరికీ కూడా తిరుసభ చెబుతుంది. 4 వారాలు 4 రకాలైనటువంటి ఉద్దేశాలను ఇస్తూ, మొదటి వారం ఇట్ ఈస్ టెలింగ్ ఆల్ ఆఫ్ us to have hope. సైకిల్ నేర్చుకుంటున్నారు అనుకోండి ఎవరైనా పిల్లవాడు, వెనకాల ఏం చేస్తాం మనం చెప్పండి? సైకిల్ పట్టుకుంటాం. సైకిల్ అబ్బాయి తొక్కుతున్నాడు, సైకిల్ వెళ్తుంది. కొద్దిసేపు అయ్యాక ఆ అబ్బాయి సైకిల్ తొక్కుతూ వెనకకు చూస్తాడు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? వెనకాల లేడు, పట్టుకున్న వ్యక్తి లేడు. అప్పుడు ఏమవుతుంది? భయానికి ఏమవుతుంది? పడిపోతాడు. కానీ ఆయన చేతులు వదిలిపెట్టింది ఎప్పుడో.
ఎప్పుడైతే వెనకకు చూశాడో అరే నన్ను ఎవరు పట్టుకోలేదు కదా, అప్పటి వరకు ముందుకు చూస్తున్నాడు కానీ నన్ను ఎవరో పట్టుకున్నారు అనేటటువంటి విశ్వాసం, నమ్మకంతో ఆ అబ్బాయి సైకిల్ చేస్తున్నాడు. బట్ నోబడీ ఈస్ హోల్డింగ్ బిహైండ్. ఆ విశ్వాసం ఆ అబ్బాయిని ముందుకు నడిపించేలాగా చేస్తుంది ఆ సైకిల్ మీద ఉండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ సింపుల్ థింగ్. ఓకే, ఫెయిత్ అనేది మనకు పాస్ట్ అయితే యు ఆర్ లివింగ్ బికాస్ ఆఫ్ ద లవ్ దట్ యు హ్యావ్ టు ద మ్యాన్ హూ ఇస్ బిహైండ్ అండ్ యు ఆర్ లుకింగ్ అప్. దట్ ఈస్ వాట్ ఈస్ ఫెయిత్. హోప్ అనేది అంతా కూడా ముందు భవిష్యత్తుకు సంబంధించింది. ఫెయిత్ అనేది మనందరం తల్లిదండ్రుల నుంచి, కుటుంబాల నుంచి, మనం చదివిన దగ్గర నుంచి అన్ని కూడా కలిపి మనందరం పొందుతున్నాం. ఫెయిత్ ఈస్ ద బేసిస్. ఫెయిత్ కనుక మనం పాస్ట్ అనుకుంటే ఈరోజు ప్రేమ అనే దాంతో మనందరం కూడా దాన్ని కలిగి ఉంటే తప్పకుండా ఆశ, భవిష్యత్తు అనే హోప్లో మనందరం కూడా జీవిస్తాం. ఇది మన ఎందుకు ఉదాహరణకు తీసుకోండి, పిల్లలే, చిన్న పిల్లవాడిని తీసుకొని మనం గాల్లోకి అలా వేసాం, ఏడుస్తుందా నవ్వుతుందా? తల్లిదండ్రులు కాబట్టి తప్పకుండా నో ప్రాబ్లం, ఐ విల్ బీ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ మై ఫాదర్, మై మదర్. డిలైట్ఫుల్లీ, సంతోషంగా నవ్వుతుంది. ఎందుకు అనంటే తప్పకుండా నేను కింద పడను ఆ నమ్మకం, ఆ విశ్వాసంతో షీఈస్ గోయింగ్ అప్, గోయింగ్ అహెడ్. సో వీ హ్యావ్ టు లీన్ ఆన్ ఫెయిత్, హోపింగ్ ఫర్ ద ఫ్యూచర్. వీ హ్యావ్ టు లీన్ ఇన్ లవ్ ఆన్ ఫెయిత్, హోపింగ్ ఫర్ ద ఫ్యూచర్. ఇది ఈ రోజున మనందరం కూడా ఆశను కలిగి ఉండాలి. ఒక స్త్రీ ఫ్రాన్స్ నుంచి బ్రిటిష్కి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సముద్ర భాగాన్ని ఇంగ్లీష్ ఛానల్ అంటారు. ఓకే, 47 మైళ్ళు. దాన్ని ఇక్కడి నుంచి అక్కడకు, అక్కడి నుంచి ఇక్కడకు ఆమె ఈత కొట్టి సాధించింది. ఈ సంతోషంతో ఆమె ఇంకొంచెం దూరాన్ని టార్గెట్గా పెట్టుకొని తాను ఈదటానికి ప్రయత్నం చేసింది. కాబట్టి తనతో పాటు తన యొక్క కోచ్ కానీ, తన ఉన్నటువంటి బాడీ గార్డ్స్ కానీ తనకేం ఇబ్బంది ఇవ్వకుండా, ఒక్కతే కాదు కదా, సో తను మళ్ళీ ఒక కొత్త ఛాలెంజ్ని టేకప్ చేసి తన ప్రయాణాన్ని స్విమ్మింగ్ చేయడానికి, ఈత కొట్టడానికి తను ఛాలెంజ్ తీసుకొని మొదలుపెట్టింది. అందరు కూడా ఉన్నారు, అందరి మధ్య ఆమె చేస్తూ ఉంది ఈ యొక్క ఫీట్ తప్పకుండా నేను సాధించాలని. తను చలి బాగా ఉండటం చేత తను చాలా చాలా కష్టపడి ఆల్మోస్ట్ 15-20 కిలోమీటర్లు 15 గంటల పాటు తను ఈ యొక్క 47 కిలోమీటర్ల దూరాన్ని తను ఈత కొడుతూ వచ్చింది. అయితే తనలో శక్తి నశించి ఇక ఏం చేయాలో అర్థం కాక, నా వల్ల కాదు, నన్ను ఇంకా నీళ్ళ నుంచి పైకి లాగండి, బోట్లో కూర్చోబెట్టండి అని తన కోచ్ని రిక్వెస్ట్ చేస్తుంది. బికాస్ ఐఎమ్ హెల్ప్లెస్, ఐ కెన్ నో మోర్ స్విమ్, నా వల్ల కాదు అని తను ఏం చేయాలో అర్థం కాక ఆ యొక్క హోప్లెస్నెస్లో తన కోచ్ని బ్రతిలాడింది. ఇంకొంచెం దూరమే అని చెప్పినా సరే ఆమె వల్ల కాక చేతులు తీసి నా వల్ల కాదు అన్నప్పుడు ఆమెను తీసుకొని కూర్చోబెట్టారు. ఆ తర్వాత అక్కడ నుంచి కొద్దిసేపట్లోనే ఆమె 15 నిమిషాల్లో ఆమె సముద్ర తీరానికి వచ్చింది. కేవలం 1.5 కిలోమీటర్ మాత్రమే ఆమె ఇంకా ఈదవలసినటువంటి ప్రదేశం. చాలా బాధపడింది. అప్పుడు ఆమె చెప్పింది, నాకేం కనిపించలేదు ముందు, ఇంకా ఎంత దూరం అనేది నాకు కనిపించలే, కాబట్టి నేను ఆ శక్తి నాలోకి రాలేదు, ఇంకెంత దూరం ఉందో నాకు తెలియదు, కాబట్టి నా వల్ల కాక నేను చేతులు ఎత్తేసాను. బట్ ఐ విల్ అగైన్ డూ అని మళ్ళీ తాను వాతావరణం అంతా బాగున్నప్పుడు, ఈ యొక్క చలి, మంచు, ఫాగ్ ఏమి లేని సమయంలో మళ్ళీ తను ఆ యొక్క ఫీట్ని పూర్తి చేసింది. ఎందుకనంటే తను వెళ్ళవలసినటువంటి లక్ష్యం తన కళ్ళ ముందు ఉంది కాబట్టి. అంతకుముందు తనకు కనిపించలేదు కాబట్టి తను ఇంకెంత దూరం వెళ్ళాలో తెలియనటువంటి అగమ్య గోచర స్థితిలో ఆమె చేతులు ఎత్తేయడం జరిగింది. మనం కూడా హోప్లెస్నెస్ ఉన్నప్పుడు, ఇక నాకు భవిష్యత్తు లేదు, ఇంకా నేను ఏం చేసినా కూడా ఎదుగుదల లేదు అనే ఆలోచనకు కనుక నేను వస్తే ఇక నా యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా ఆపివేస్తాను. అందుకే ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పాను, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారంటే ఇక ఎటువంటి ఆశ భవిష్యత్తుపై లేనప్పుడు ఇక ఇదే గత్యంతరం అనేటటువంటి ఆలోచనకు వ్యక్తులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం లేదు, కానీ కనుక మనం వెళ్ళవలసినటువంటి ప్రదేశం, చేరవలసినటువంటి వ్యక్తి, మన యొక్క లక్ష్యం మన కళ్ళ ముందు ఉన్నట్లయితే, అది మరువకుండా కనుక మనం ఉన్నట్లయితే, we will strive to reach the end, not give up in the middle. That is what is the hope that we all need to have, own and fight despite the struggles that we all face. Provided we do things in love, have faith and have the hope that we have something to reach and achieve. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు కరోనా వల్ల, ఇంకా ఉద్యోగాలు లేక, ఇంకా రకరకాల కారణాల చేత, ఇప్పుడు తుఫాన్ల వల్ల ఎన్ని కుటుంబాలు ఆశను కోల్పోయి ప్రభుత్వమో ఇంకెవరో ఏ ఎన్జిఓనో ఇంకెవరైనా సరే సహాయం చేస్తే బాగుండని వెయిట్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిరీక్షణలోనే ఉన్నారు. మరి వీరికి మనం చేయగలిగితే అదే ప్రభు మనందరినీ కూడా వచ్చినప్పుడు ఆయన ఆశీర్వదించేది.
కాబట్టి అందరం కూర్చొని భక్తితో గంటల తరబడి జపాలు చెప్తే కాదు. ఎన్నో రకాల కారణాల చేత ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. 2020 అంతా కూడా ఎన్నో కారణాలు. ఈ యొక్క సంవత్సరం అంతా ఏం చేసినా సరే అన్ని ఫెయిల్ అని మొన్ననే ఒక ఆయన వచ్చి ఏది కూడా సక్సెస్ కాలేదు ఫర్ అన్ని ఫెయిలే. కుటుంబంలో, బయట, మన పర్సనల్ లైఫ్లో కూడా అంతా కూడా. సో రకరకాల కారణాలు ఏ ఒక్కరిని పలకరించినా తప్పకుండా ఉంటాయి. మరి అలాంటప్పుడు మనందరం వెయిట్ చేసేది ఒక మంచి జరగాలని. మనం మంచి జరగాలని కోరుకుంటున్నప్పుడు మనం ఇతరులకు మంచి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ఇఫ్ యూ హ్యావ్ డన్ టు ద లీస్ట్ ఆఫ్ మై బ్రదర్స్ విత్ మై కన్సర్న్ ఇట్ ఈస్ డన్ టు మీ. కాబట్టి నేను చేసే ప్రతిదీ కూడా ప్రభుకే చేస్తున్నాను అనే నమ్మకంతో మనందరం కూడా పనిచేద్దాం. ఇదే నిజమైనటువంటి హోప్తో మనందరం కూడా చేసేది. ప్రతి పని వెనుక, లక్ష్యం వెనుక నా స్వార్థంతో కూడినటువంటి లక్ష్యాలు ఉన్నట్లయితే ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అ ట్రూ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఇతరుల కోసం ఉపయోగపడే గొప్ప ఉద్దేశాలను, లక్ష్యాలను మన ముందు ఉంచుకుందాం. ప్రేమతో మనందరం కూడా విశ్వాసంతో ఆశను కలిగి జీవించుదాం. ఎందుకనంటే ఆయన తప్పకుండా నన్ను ఈ యొక్క కుడి ప్రక్కన ఉంచుకుంటాడు. నేను గనక నా యొక్క తోటి వారికి అవసరాల్లో నా యొక్క చేయిని అందించగలిగితే. ఈ యొక్క ఉద్దేశాన్ని మనందరం కూడా కలిగి ఈ యొక్క ఆగమన కాలంలో మనం ప్రయత్నం చేద్దాం. అందరికీ పూజ అయ్యాక చెప్పబోయే అనౌన్స్మెంట్ కూడా ఇదే. లాస్ట్ ఇయర్ కూడా మనందరం కూడా చేసాం. ఈ యొక్క 4 వారాల పాటు అర్పణకు ఏం తీసుకురావాలి, మనం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, ఉన్నటువంటి కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఏదైనా సరే క్రిస్మస్కు ముందున మనందరం వెళ్ళి అనాథలుగా లేకుంటే అభాగ్యులుగా ఉన్న వారికి మనందరం చేయడం జరిగింది గత కాలంలో కూడా. కాబట్టి మళ్ళొకసారి నేను చెప్పేటటువంటిది అదే. మనం చేసేటటువంటిది మన ఇంటికి కొత్త బట్టలు కుట్టించుకొని కలర్స్ వేసుకొని పైన పెద్ద స్టార్ పెట్టుకుంటే ఐ డోంట్ థింక్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దట్ హౌస్. ఇతరుల జీవితాల్లో, కుటుంబాల్లో నీవు ఈ యొక్క క్రొవ్వొత్తిని వెలిగించకుండా మనది మాత్రమే చూసుకునేటటువంటిది కాదు. ఎందుకనంటే అలాంటప్పుడు ప్రభువు పరలోకంలో ఉండి అక్కడే అన్ని క్యాండిల్స్ ముట్టించుకుంటూ దూతలతోని సంబరాలు చేసుకునేవాడు. చీకట్లోకి రావాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు. కాబట్టి మనందరం వెలవలసినది ఈ యొక్క వెలుగుతున్నటువంటి ఒత్తితో ఎవరికైతే హోప్లెస్నెస్ ఉందో, ఎక్కడైతే అంధకారం ఉందో, ఎక్కడైతే పేదరికం ఉందో, ఎక్కడైతే వస్త్రాలు లేకుండా, అవసరాలని తీరకుండా చాలా ఇబ్బందులతో ఉన్న కుటుంబాలు ఉన్నాయో అక్కడికి నీవు చేరగలిగితే అది నిజమైనటువంటి క్రీస్తును మనం పంచిన వారం అవుతాం. కాబట్టి లెట్ us గివ్ హోప్ టు ద హోప్లెస్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరం నిల్చొని మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకశతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మ నా గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వారుల సంబంధ ప్రయోజనం సృష్టించున్నాను. పాపముల మన్నింపుని సృష్టించున్నాను. శరీరం యొక్క ఉత్థానం సృష్టించున్నాను. నిత్య జీవమును సృష్టించున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క ఆగమన కాలములో మీ యొక్క రాకకై మేమందరము వేచి ఉన్నాం. అటువంటి రాకడ మా అందరకు వెలుగును, మరి ముఖ్యంగా మా తోటి వారి జీవితములలో సంతోషమును ఇచ్చుదానికి మేమందరము సహాయకారులుగా మారుటకు సంసిద్ధతను కలిగి జాగరూకులమై మీ చెంతకు వచ్చి ఉన్నాం. మేము ప్రేమతో చేయు, విశ్వాసముతో అడుగు ప్రతి అభ్యర్థనను మాకు తప్పక దయచేస్తారన్న ఆశావహ దృక్పథముతో చేయబోయి ఒక ప్రార్థనను అంగీకరించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణాసాగర, యావత్ శ్రీ సభను సేవాభావంతో ముందు నుండి నడిపిస్తున్న మా పరిశుద్ధ పాపుగారిని, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను అమితంగా దీవించండి. వారి నాయకత్వంలో మన కథోలిక సంఘములన్నీ విశ్వాసంతో స్థిరపడినట్లు వారికి కావలసిన దీవెనలను సమృద్ధిగా కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వశక్తిగల సర్వేశ్వర, మనము ప్రభువు పర్వతమునకు పోవుదమని పరిశుద్ధ వాక్యము పలుకుచున్నది. కావున జీవిత సమరంలో
అలసిపోయిన మేము ప్రభుని సన్నిధానమునకు వెళ్ళి ఏకాంతముగా ఆత్మ పరిశీలన చేసుకునే మనస్తత్వాన్ని ఇచ్చి మా ఆత్మలను సంసిద్ధం చేసుకునే భాగ్యాన్ని ఈ ఆగమన కాలంలో మాకు ప్రత్యేకంగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయుడా మనుష్య కుమారుడు, మీరు ఊహింపని గడియలో వచ్చునని ప్రభువు మనందరినీ హెచ్చరించుచున్నారు. ప్రభుని రాకడ ఎప్పుడు ఏ గడియలో ఎలా వచ్చినా జాగరూకులై ఉండి సిద్ధపాటు కలిగి రక్షణ పొందే విశ్వాసులుగా మమ్ము తీర్చిదిద్ది నిత్య జీవన బహుమానము పొందేటట్లు మా అందరినీ దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య స్తుతి పాత్రుడా, ఈ పరమ పవిత్ర ఆగమన కాలంలో మేమంతా శరీర ఇచ్చలను తృప్తిపరచక క్రీస్తు ప్రభు వెలుగులో పయనిస్తూ సత్ప్రవర్తనతో విశ్వాసంతో మంచి మనసుతో ప్రభు శిష్యులుగా జీవించే భాగ్యాన్ని మా క్రైస్తవులందరికీ దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల ప్రభువా, మా భారతదేశాన్ని మా తెలుగు రాష్ట్రాలను మమ్ము పాలిస్తున్న నాయకులందరినీ నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. మా దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను, దళిత గిరిజన బిడ్డలను, ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలందరినీ మీ హక్కున చేర్చుకొని వారికి అన్ని విధాలుగా అండదండగా నుండి వారిని రెండు చేతులా దీవించి వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, చిన్నాపతిని బాలశౌరి రోజా గారుల కుటుంబమును వారు తలపెట్టినటువంటి పనులను మీ నుండి కోరుతున్నటువంటి దీవెనను సకాలములో దయచేయమని, వారిలో ఉన్న విశ్వాసపూరితమైన వేచి చూచు ధోరణిని మీరు తెలుసుకొని మీ యొక్క చిత్త ప్రకారము తగ్గు కాలమున మీ దీవెనలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. గాదె ప్రతాప్ రెడ్డి, గట్ల వరదారెడ్డి కుటుంబాలను, మరి ముఖ్యముగా వారి యొక్క కుటుంబ సభ్యులయందు మరణించినటువంటి వారిని ఆత్మలను మీకు సమర్పిస్తున్నాం. మరియు కరోనా వ్యాధి బారిన పడి తమ యొక్క జీవితాలను చాలించినటువంటి వారిని మీకు సమర్పిస్తూ వారి యొక్క మరణం ఏర్పరచినటువంటి గాయాలను బాధను ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారును ఆశను కలిగి తమ యొక్క జీవితాన్ని భవిష్యత్తును కొనసాగించేందుకు మీ యొక్క దీవెనను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరాలను, నేడు మనం చేయబోయేటటువంటి పనులను ఆ యొక్క ప్రభునకు సమర్పించుదాం. మరియు మిత్రాసన మరియ తల్లి పేరిట ఏర్పరిచినటువంటి పుణ్యక్షేత్రాన్ని ప్రతిష్ఠించబోయేటటువంటి కార్యక్రమానికై చేయబోయే పనులను, ప్రయత్నాలను ప్రభు నిర్విఘ్నంగా కొనసాగించేందుకు దీవెనలు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. మా ఈ మనవులను మా నాథుడు రక్షకుడు అయిన ప్రభువు పేరిట వేడుచున్నాము తండ్రి. పాట నెంబర్ 412. దీవించుమా ప్రభు దీవించుమా ఈ కానుకలన్ మా అర్పణలన్
దీవించుమా ప్రభు దీవించుమా. సర్వము నీవే సకలము నీవే అన్నియు నీవే చేకొనుమా. సర్వము నీవే సకలము నీవే అన్నియు నీవే చేకొనుమా. మేమార్పింతుము నవధాన్యములను, మేమార్పింతుము నవధాన్యములను, మా హృదయములను నీ కొరకు దీవించుమా ప్రభు దీవించుమా. ఈ కానుకలను మా అర్పణలను దీవించుమా ప్రభు దీవించుమా. మా మనసులను మా తనువులను అందితు మీకు ఓ దేవా. మా మనసులను మా తనువులను అందితు మీకు ఓ దేవా. ప్రియ యేసునితో ఐక్యము పొంది, ప్రియ యేసునితో ఐక్యము పొంది అనురాగముతో ఆలపింతుం. దీవించుమా ప్రభు దీవించుమా. ఈ కానుకలను మార్పణలను. ప్రియమిత్రులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికర్మకుల ప్రార్థించుదము. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని ఓ ప్రభువా, మీరు మాకు దయచేసిన దానముల నుండి మేము అర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు, మీరు అనుగ్రహించిన శాశ్వత రక్షణ బహుమతికి మమ్మందరిని పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. ఏలయనాతడు ప్రథమాగమమున దీన నర రూపము ధరించి మీరు ఆది అందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరల తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు మీరు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోను ఉత్సాహముతోను నిరీక్షించుచున్నాము. కావున దూతలతో అతిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో మేము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభు, పరలోకము ఈ మహిమలతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు ప్రభునామందునవచెడివారు ధాన్యులు ధాన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. Keep it down. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ కృతజ్ఞత బలిని
కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా దేవుని కని తెలుగు మరియ మాతతోనూ పునీత యోసేపుతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మీ విజ్ఞాపన ప్రార్థనలో నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోర్జి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. మరొక మారు నేడు మనను ప్రార్థించమని అడుగుతున్నటువంటి వారిని, ముఖ్యముగా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను, సంస్థలను, సమాజంలోని వర్గములను ఆ యొక్క ప్రభునకు భక్తితో అర్పించుదాం. దయగల తండ్రి, నలుదశల చెదరైన మీ బిడ్డలందరినీ కనికరించి మీలో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నేడు మేము పేర్కొనుచున్నటువంటి వారి ఆత్మలను, బంధువర్గమును మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచర చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలును లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. రోమియోలకు వ్రాస్తూ చిన్నప్పగారు చెబుతారు, ప్రభుకై మనందరం కూడా నిరీక్షణ కలిగి ఆయన యొక్క ఆత్మ చేత మనమందరం సంపూర్ణులుగా మార్చబడతాము అని. మనందరికీ తెలుసు, అపోస్తులతో కలిసి మరియమ్మ గారు పవిత్రాత్మ రాకడకై అందరూ ప్రార్థన చేసినప్పుడు వారందరూ కూడా పవిత్రాత్మను పొంది అనంతరం క్రీస్తుకు సాక్షులుగా వారందరూ కూడా నలుదిక్కులా కూడా వెళ్ళడం జరిగింది. మనందరం కూడా దేవుని యొక్క ఆత్మ మనందరిపై రావాలని కూడా వేచి చూస్తూ ఆయన రాకడ శాంతిని, సమాధానాన్ని ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా అందరికీ ఇవ్వబడతాయన్న నమ్మకం మనం కలిగి మరొకసారి ఆ యొక్క పరలోక తండ్రిని ఉద్దేశిస్తూ భక్తితో ప్రార్థించుదాం. పరలోక మందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము
మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానమును తెలుపుకుందాం. లోకం యొక్క పాపములను భరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకం యొక్క పాపములను గ్రహించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకం యొక్క పాపములను గ్రహించిన వారా మాకు శాంతి సమాధానం దయచేయండి. Whether Miss body and drink left to the sweet Lord Jesus Christ with faith and mercy to body and drink it blood, let not be condemnation, but help in mind and body. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, లోక పాపమును పరిహరించుటకై మానవ రూపధారి అయి వెంచేసిన ప్రభు ఇతడే. ఆయనను స్వీకరించ విచ్చేసిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. May the body and blood of Christ be with you. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు ధైర్యం కలిగినట్లు కలిగినట్లు చేకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థనను అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్మ ఎడబాయినట్టు చేయకండి. దృష్టి శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మ స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను నిలిచినారు అని దేవవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవవారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలముచే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమడు సుకృతములను నాయకుల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలెనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రభువు మనకు శుభములు దయచేయును, మన నేల చక్కగా పంటలు పండును.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును మీరు బోధింపుము. శాశ్వతముగా నిలచు వాటిపై మేము మనస్సు నిలుపుకొనున్నట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తివంతుడును దయామయుడైన సర్వేశ్వరుని సుతుని ప్రథమాగమమున మీరు విశ్వసించుచున్నారు. అతని పునరాగమమును కొరకు నిరీక్షించుచున్నారు. అతని ఆగమము మీ జీవితమును వెలుగుతో నింపి పవిత్రమనర్చునుగాక. సర్వేశ్వరుడు మీకు గట్టి విశ్వాసమును, ఆనందమయమైన నమ్మకమును, క్రియాశీలము గల దైవ ప్రేమను దండిగా నొసగునుగాక. మన రక్షకుని మనిషావతారమును గురించి ఆనందించు మిమ్ములను అతడు మహిమతో మనలా వేం చేసినప్పుడు నిత్య జీవపు వరములతో నింపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునా. సమాధానముతో జాగరూకులమై జీవించుదాం. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 804. బీరాననే గిరామో పరోపకార యేసువా, నిరీక్షణోడమేమో పరాత్పరుండ జోడా ఆదోనయా ఆనందమా రక్షింపగోరి మాములన్ పశ్చాంబునుండి రావయా బీరాననే గిరమో పరోపకార యేసువా నిరీక్షతోడనిన్ పరాత్పరుండ జోడా ఇమ్మానుయేల్ తేజోనిధి కృపారసంబుతోరమో తపించువాండ్ర జోడుమా బీరాననే గిరమో పరోపకార యేసువా నిరీక్షతోడనెన్నోన్ పరాత్పరుండ జోడా సద్భాలుడా సర్వేశ్వరా సమీపమైన జనములున్ క్షమింపరము వేగమే బీరాననే గిరమో పరోపకార యేసువా నిరీక్షతోడనెన్నోన్ పరాత్పరుండ జోడా. పరిశుద్ధ పాపు గారి తలంపు నెరవేరినట్లుగాను మన విచారణ గురువుల కోసము పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమంద నెరవేరినట్ల భూలోకమంద నెరవేరును గాక. నాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పటి వారిని మేము మన్నించినట్లు మా ఇప్పుడు మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక దేవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు,
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడన్నా సదాకాలం మహిమ కలుగునుగాక. యేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. సకల సన్మన్స్కులారా, మమ్మల్ని కాచి కాపాడండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున. ఆమేన్. Please be seated.